హాయ్ లీనియర్ ఐసీ అప్లికేషన్స్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ V2I కన్వర్టర్. ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఇన్పుట్ వోల్టేజ్ Vinకి అవుట్పుట్ కరెంట్ వోల్టేజ్ టు కరెంట్ కదా, వోల్టేజ్ ఇన్పుట్లో వోల్టేజ్ అవుట్పుట్లో కరెంట్, ఈ రెండింటికి రిలేషన్షిప్ ఎలా ఉంది అని చెప్పి ఒక ఈక్వేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఫైనల్ కన్క్లూజన్, రైట్. అండ్ హియర్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అవుట్పుట్ ఇక్కడ అండ్ 2 ఇన్పుట్ టెర్మినల్స్ కదా, ఒకటి ఇన్వర్టింగ్ ఇంకొకటి నాన్ ఇన్వర్టింగ్. సో రిమెంబర్ ఈ కాన్సెప్ట్కి వచ్చే ముందే డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్స్ అండ్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అయిపోయి తీరాల్సిందే. చాలా మ్యాక్సిమం డెరివేషన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ వచ్చేసి వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ మీద యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ వన్, రైట్. సో వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ ఏంటి? Because of the high input impedance, inverting terminal and non-inverting terminal are at same potential, right. Remember that one. So ఈ సర్క్యూట్కి సంబంధించినంత వరకు Vin ఇక్కడ ఇస్తారు, Vin over here, alright. సో ఇక్కడ ఈ మధ్యలో ఎక్కడ రెసిస్టర్ ఏం లేదు, అంటే ఇక్కడ మెజర్ చేసిన వోల్టేజ్ ఈ పాయింట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ పాయింట్లో మెజర్ చేసినా Vinనే తగులుతుంది. అండ్ ఇప్పుడే చెప్పుకున్న దాని ప్రకారం వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఇక్కడ ఈ టెర్మినల్ దగ్గర ఏ వోల్టేజ్ అయితే ఉందో ద సేమ్ వోల్టేజ్ విల్ బి అపియరింగ్ ఓవర్ హియర్. అంటే ఇక్కడ కూడా Vinనే ఉంటుంది, రైట్. ఇక్కడే Vin అని ఎందుకంటున్నానంటే ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఇక్కడ ఒక రెసిస్టర్ ప్లేస్ చేస్తారు గివింగ్ ద నేమ్ R1 అండ్ ఇట్స్ గ్రౌండెడ్. అండ్ మెయిన్ అప్లికేషన్ ఆఫ్ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ ఇస్ డయోడ్స్, మ్యాచింగ్ డయోడ్స్ ఫైండ్ చేయడానికి, ఒక డయోడ్ వర్క్ చేస్తుందో లేదో చెక్ చేయడానికి, జీనర్ డయోడ్ ఫంక్షన్ చెక్ చేయడానికి, అది నిజంగా వోల్టేజ్ డివైడర్ లాగా పనిచేస్తుందో లేదో చెక్ చేయడానికి, రైట్. సో ఇక్కడ దాని అవసరం కాదు. బట్ ఎప్పుడైతే వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ గురించి మాట్లాడతామో అప్లికేషన్ వచ్చేసి డయోడ్స్ని చెక్ చేయడానికి, ఆ డయోడ్స్ ఇక్కడ ప్లేస్ చేస్తారు. సో లోడ్, ఇది లోడ్ అని చెప్పి RL చెప్తారు, నాట్ RF, లోడ్ రెసిస్టెన్స్ అక్కడ కనెక్ట్ చేస్తారు అని చెప్పి, రైట్. సో అండ్ దిస్ ఈస్ వెరీ మచ్ సిమిలర్ లైక్ పొటెన్షియల్ డివైడర్ రూల్ ఇలా ఉంటుంది, లైక్ రీడ్రాయింగ్ ఇట్ V0, ఇదిగోండే ఆ లోడ్ ఇందాక ఇదే లోడ్ అండ్ ఈ పాయింట్ తర్వాత R1, రైట్. సో ఇక్కడ తీసుకున్న వోల్టేజ్ ఏమవుతుంది, ఇక్కడ ఈ పాయింట్లో తీస్తే విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఇక్కడ తీసుకున్నట్టు కదా, సేమ్ వే ఇక్కడ Vin will be equal to like with respect to ground measure చేసినట్టు. సో that will be this Vin will be equal to and hold on, V0 వల్ల కరెంట్ I0 ఈ జంక్షన్ ఈ నోడ్ దగ్గర ఇక్కడ వరకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన I0 ఈ నోడ్ వరకు ఇట్స్ I0, ఇట్ షుడ్ స్ప్లిట్ ఇంటూ దిస్ కరెంట్ అండ్ ఈ కరెంట్ లాగా స్ప్లిట్ అవ్వాలి. అండ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ ఇన్పుట్ వెరీ హై కాబట్టి ఇటువైపు కరెంట్ నెగ్లిజిబుల్, కంప్లీట్ I0 ఇటే ఫ్లో అవుతుంది అని చెప్పి చెప్తారు, రైట్. ఇన్ దాట్ కేస్ మరి ఈ పాయింట్లో Vin విల్ బీ ఈక్వల్, ఇక్కడ నుంచి ఈ అరేంజ్మెంట్ నుంచి Vin విల్ బీ ఈక్వల్ టు I0 ఇంటూ R1 ఆర్ ఎల్స్ I0 విల్ బీ ఈక్వల్ టు 1 by R1 ఇంటూ Vin or else ఇదిగోండి ఈజ్ ఈక్వల్ టు, ఇట్స్ ఎ కాన్స్టెంట్. సో ఇది కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, I0 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Vin ఇన్ ద సెన్స్, యా దిస్ వన్ I0 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్. అండ్ ఈ కాన్ఫిగరేషన్ని ఫ్లోటింగ్ లోడ్ అని చెప్పి స్ట్రెస్ చేస్తారు, ఫ్లోటింగ్ లోడ్ V2I కన్వర్టర్ అని చెప్పి స్ట్రెస్ చేస్తారు. వై? బికాస్ లోడ్కి ఎటువైపు చూసినా ఫిజికల్గా గ్రౌండ్ లేదు, ఓకే, వర్చువల్ గ్రౌండ్ ఇక్కడ గ్రౌండ్ ఉండి ఇక్కడ దాట్స్ ఓకే. బట్ లోడ్ ఇదిగోండి, లోడ్కి ఇటువైపు ఎక్కడ గ్రౌండ్ చేసలేదు కాబట్టి ఈ అరేంజ్మెంట్ని ఫ్లోటింగ్ లోడ్ V2I కన్వర్టర్ అని చెప్తారు, ఆల్రైట్. సో ఇంకొకటి గ్రౌండెడ్ లోడ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద సేమ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అరేంజ్మెంట్ అండ్ సమ్ ఎక్స్ట్రా రెసిస్టర్స్. అండ్ గ్రౌండెడ్ లోడ్ V2I కన్వర్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ఆ డెరివేషన్ అర్థం కావాలి అంటే, రిమెంబర్ వర్చువల్ గ్రౌండ్ కాన్సెప్ట్ అయితే ఎలాగో మధ్యలో తగులుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అయితే
ఆపరేషనల్ యాంప్లిఫైర్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అయితే కనుక, ఇన్వర్టింగ్ మోడ్లో అయితే కనుక, అంటే ఇన్పుట్ Vin అనేది ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇస్తే V0 బై ఇన్పుట్ వోల్టేజ్ గివెన్ టు ద ఆప్ యాంప్, ఇన్పుట్ వోల్టేజ్ విచ్ ఇస్ గివెన్ టు ద ఆప్ యాంప్ టెర్మినల్ విచ్ ఇస్ ఈక్వల్ టు -RF బై R1. ఇది ఈ కాన్సెప్ట్కి వచ్చే ముందే చూసేస్తారు. యూ హ్యావ్ టు బి థరో విత్ దిస్ వన్. అండ్ రెండోది ఏంటి అంటే నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్లో, నాన్ ఇన్వర్టింగ్ అయితే V0 by Vin will be equal to 1 plus RF by R1. Already proofs చేసే ఇక్కడ దాకా వస్తారు. సో రిమెంబర్ దిస్ వన్. అండ్ ద సేమ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్, అండ్ ఇది చాలా సిగ్నిఫికెంట్ అండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఒకటి తెగాలి అంటే ఆ Vin ఏంటి అని చెప్పి. V0 యాజ్ యూజువల్ ఇక్కడ, అండ్ వీ హ్యావ్ 2 ఇన్పుట్ టెర్మినల్స్, ఒకటి ఇన్వర్టింగ్, ఒకటి నాన్ ఇన్వర్టింగ్. అండ్ ఈ కేసులో ఇన్పుట్ వోల్టేజ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కే ఇస్తారు. ద సేమ్ Vin over here, Vin, and it's grounded through a resistor. రెసిస్టర్ ఒక పొటెన్షియల్ డివైడర్ నెట్వర్క్తో ఇస్తారు. అండ్ ఇటువైపు కూడా వీ హ్యావ్ ఎన్ అదర్ రెసిస్టర్ లైక్ దిస్ వన్, ఇలాగ కనెక్టెడ్ ఓవర్ హియర్. అండ్ ఇందాక చెప్పినట్టు ఇంపార్టెంట్ అప్లికేషన్ ఆఫ్ ఏ వోల్టేజ్ టు కరెంట్ కన్వర్టర్ ఇస్ చెకింగ్ డయోడ్స్. మెయిన్ అప్లికేషన్ చెకింగ్ డయోడ్స్. అండ్ డయోడ్స్ ఇదిగో ఇక్కడ కనెక్ట్ చేస్తారు, లోడ్ అని చెప్పి ఇక్కడ కనెక్ట్ చేస్తారు. వేరియస్ డయోడ్స్ కాబట్టి స్పెసిఫిక్గా అది చెప్పడానికి కాకుండా ఇన్ జనరల్ లోడ్, RL లోడ్, రైట్. అండ్ Vin ఈ వోల్టేజ్ వల్ల లెట్స్ సే I1 కరెంట్ ఫ్లో అవుతుంది టువర్డ్స్ ద నోడ్, అండ్ V0 వల్ల V0 అవుట్పుట్, ఐ మీన్ ఈ వోల్టేజ్ వల్ల లెట్స్ సే I2 కరెంట్ ఇటు ఫ్లో అవుతుంది. అండ్ ఈ నోడ్ తర్వాత కరెంట్ ఇటువైపు వెళ్ళాలి లైక్ దాట్. బట్ ఇటువైపు వెళ్ళే కరెంట్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, 0. వై? బికాస్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద ఆప్ యాంప్ ఈస్ వెరీ హై. కాబట్టి ఇటువైపు కరెంట్ లేనట్టే. కంప్లీట్ I1 I2 ఈ నోడ్ తర్వాత ఇటువైపే ఫ్లో అవుతుంది. IL విల్ బీ ఈక్వల్ టు I1 ప్లస్ I2. వన్స్ అగైన్ I1 ప్లస్ I2 ఈక్వల్ టు IL. అండ్ ఇది గాల్లో ఇలా వదిలేసేయారు కదా. ఇంకొక వీ హ్యావ్ సమ్ అరేంజ్మెంట్ లైక్ దిస్ వన్. RF ఇనిషియల్లో మాట్లాడుకున్న RF అండ్ R1, అండ్ దిస్ ఇస్ గ్రౌండెడ్. సో ఈ నోడ్ తర్వాత దిస్ కరెంట్ I1 ప్లస్ I2 విల్ బీ ఈక్వల్ టు IL. అండ్ ఇక్కడ చిన్న పాజ్ తీసుకొని ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇన్పుట్ వోల్టేజ్ టు ద ఆపరేషనల్ యాంప్లిఫైర్. Vin ఇక్కడ ఇచ్చాము, బట్ డైరెక్ట్గా Vin ఇవ్వాల. ఒక రెసిస్టర్ నెట్వర్క్ ఇటువైపు రెసిస్టర్ ఉంది, సో డ్రాప్ ఉంటుంది. అండ్ ఈ నోడ్ దగ్గర అపియర్ అవే వోల్టేజ్ ఈజ్ ఇన్పుట్ వోల్టేజ్ టు ద ఆప్ యాంప్. చూడండి, Vin డైరెక్ట్గా ఇవ్వలేదు. అండ్ ఇక్కడ ఒక ఈ రెసిస్టర్ తర్వాత ఈ లోడ్ తర్వాత ఇక్కడ ఒక పొటెన్షియల్ లెట్స్ సే టెక్స్ట్ బుక్లో V1 అని ఇచ్చాడు. ఇప్పుడు దిస్ విల్ బీ యాక్టింగ్ యాజ్ ఇన్పుట్ టు ద ఆప్ యాంప్. అప్పుడు ఈ రేషియో ఏమవుతుంది? V0 యాజ్ ఇట్ ఈజ్ V0 బై ఇన్పుట్ వోల్టేజ్ టు ద ఆప్ యాంప్ ఏంటి? దిస్ వన్ బై V1 విల్ బీ ఈక్వల్ టు 1 ప్లస్ RF బై R1. ఆల్రైట్. సో ఇప్పుడు ఈ రెండు ఒకటే, సేమ్ వాల్యూస్. ఇవి సేమ్ వాల్యూస్ అయితే ఇది సేమ్ వాల్యూస్ అవుతుంది, R. సో విచ్ విల్ బీ ఈక్వల్ టు 2. 1 ప్లస్ ఇది 1 అయిపోతుంది కదా. మోర్ ఓవర్ V0 ఈజ్ ఈక్వల్ టు 2 times V1. అంటే V0 ఈజ్ ఈక్వల్ టు 2 times V1. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. సో రిమెంబర్ దిస్ వన్. అండ్ హియర్ ఐఎమ్ సారీ, అయిపోయింది, పిక్చర్తో అయిపోయింది అనుకుని చెప్పేశాను. నో, వాట్ డిడ్ వీ హ్యావ్ Vin ఓవర్ హియర్, ద గ్రౌండెడ్, అండ్ దిస్ వన్. ఆల్రైట్. సో I1 ఎలా రాసుకోవచ్చు? లా, కిర్చాఫ్ లా ప్రకారం రెసిస్టర్కి ఇటువైపు Vin ఉంది, ఇటువైపు V1 ఉంది, అండ్ I1 ఈ డైరెక్షన్లో ఉంది. సో I1 ఎలా రాసుకోవచ్చు అంటే దిస్ వోల్టేజ్ మైనస్ దిస్ బై దిస్, లెట్ ఇట్ బి R. వన్స్ అగైన్ అన్ని సేమ్ వాల్యూస్ ఉంటాయి, చెక్ చేసుకోండి. I1 దిస్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి దిస్ వోల్టేజ్ మైనస్ దిస్ బై దిస్, ఇన్ ద సెన్స్ Vin మైనస్ V1 బై R ప్లస్
నోడ్ దగ్గర కదా, దిస్ అండ్ దిస్. I2 ఎలా రాసుకోవచ్చు, ఆర్కి ఇటువైపు V0 ఉంది, ఆర్కి ఇటువైపు V1 ఉంది, అండ్ I2 ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి V0 ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి V0 మైనస్ V1 బై ఆర్ ప్లస్ V0 మైనస్ V1 బై ఆర్ విచ్ ఇస్ ఈక్వల్ టు IL. లోడ్ కరెంట్ అలాగే ఉండనివ్వండి. ఓకే, V1 బై ఆర్ దాట్స్ ఓకే, బట్ అవుట్పుట్ కరెంట్కి ఇన్పుట్ వోల్టేజ్కి రిలేషన్షిప్ ఎలా ఉంది అని వాల్యూట్ చేయాలి కదా. సో ILగానే ఉండనివ్వండి. అండ్ వాట్ ఎల్స్ హియర్ వీ హ్యావ్, ఇది విడగొడితే Vin బై ఆర్ ప్లస్ ఇక్కడి నుంచి V0 బై ఆర్, అండ్ ఇదిగోండి మైనస్ V1 బై ఆర్ మైనస్ V1 బై ఆర్, 2 times of V1 బై ఆర్ మైనస్ 2 times of V1 బై ఆర్. ఇదిగోండి ఇక్కడ మైనస్ V1 బై ఆర్ ఉంది, ఇక్కడ మైనస్ V1 బై ఆర్ ఉంది. దాట్ విల్ బి విచ్ ఇస్ ఈక్వల్ టు లోడ్ కరెంట్ IL. మరి ఈ 2V1 దీంతో ప్లగిన్ చేసుకోవచ్చు, దీంతో ప్లగిన్ చేసుకోవచ్చు. ఆల్రైట్, అప్పుడు Vin బై ఆర్ ప్లస్ V0 by R minus 2V1 V0 by R which is equal to load current IL plus V0 by R minus V0 by R ఇంకా ఉండదు. Once again load current IL is equal to 1 by R into Vn ఇందాకటి relationship, and IL is this one, ఈ combination directly proportional to Vn. Relationship between load current is directly proportional to input voltage to current converter. Thanks for watching.